ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగించి చెప్పే విషయాలలో మరికొన్ని చూద్దాం. చేంజింగ్ సిచ్యువేషన్స్ అంటే ఒక సిచ్యువేషను డే బై డే, వీక్లీ వన్స్ అలా గ్రో అవుతూ ఉంటుంది లేదా స్లో అవుతూ ఉంటుంది, మార్పు చెందుతూ ఉంటుంది. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ కూడా ఆ పని జరుగుతూ ఉంటుంది. ద ప్లాంట్స్ ఆర్ గ్రోయింగ్ అప్ హెల్దీ. మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతూ ఉన్నాయి. ఇది ఆ సిచ్యువేషన్ మారుతూ ఉంటుంది. పోయిన వారానికంటే ఈ వారం కంటే నెక్స్ట్ వీక్ అలా చేంజెస్ ఉంటాయి, కానీ కంటిన్యూగా పని జరుగుతూ ఉంటుంది. ద కంపెనీ ఈజ్ గెటింగ్ ప్రాఫిట్స్ ఫాస్ట్లీ. ఆ కంపెనీ వేగంగా లాభాలు పొందుతూ ఉంది. ఇది హెల్త్ ఈజ్ ఇంప్రూవింగ్ స్లోలీ. అతని ఆరోగ్యం నెమ్మదిగా కుదుట పడుతోంది. అంటే ఇప్పుడు కూడా ఈ పనులు జరుగుతూ ఉంటాయి, కాకపోతే చేంజెస్ మనకు చూస్తూ ఉంటాం. ఇట్లా చేంజింగ్ సిచ్యువేషన్స్ని ఈ ప్రజెంట్ కంటిన్యూస్ ఉపయోగించి చెప్పవచ్చు. నెక్స్ట్, ఎంఫసైజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ యాక్షన్. అంటే మనం మాట్లాడేటప్పుడు ఒక విషయానికి, ఒక పనికి ఎక్కువగా అంటే కొద్దిగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటాము. దాని మీదనే కాన్సన్ట్రేషన్ ఉండాలి అన్నట్లుగా. ద బాయ్ ఈజ్ ఆల్వేస్ క్వారలింగ్ విత్ అదర్స్. ఆ పిల్లోడా ఎప్పుడన్నా చూడు ఎవరితో గొడవ పడుతూనే ఉంటాడు అంటాం. అంటే గొడవ పడడం అనేది వాడికి ఒక అలవాటుగా జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు కూడా గొడవ పడుతూనే ఉంటాడు అప్పుడప్పుడుగా అన్నట్లుగా కంటిన్యూషన్లో ఉంటుంది ఆ పని. దే ఆర్ ఫర్ ఎవర్ స్ట్రగ్లింగ్ ఫర్ ఫుడ్. వాళ్ళు ఎప్పుడన్నా చూడు ఆహారం కోసం, తిండి కోసం పోరాటం చేస్తూనే ఉంటారు. అంటే ఒక సిచ్యువేషన్ని కొంచెం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లుగా భావించుకొని ఆ విషయాన్ని చెప్తూ ఉంటాము. ఆ పనులు స్టిల్ కంటిన్యూ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు కొనసాగుతూ ఉంటాయి. స్టిల్ కంటిన్యూయింగ్ అనేది అర్థమవుతుంది ఇక్కడ. నెక్స్ట్, ప్రీ షెడ్యూల్డ్ ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్. విఐపీలు, డిగ్నిటరీసు ఎవరైనా లేదా మనమైనా సరే కొన్ని పనులు ఇలా జరగాలి అని ముందుగానే ఫిక్స్ చేసుకుంటాం, షెడ్యూల్ చేసుకుంటాం. అట్లాంటి ఇవన్నీ కూడా ఫ్యూచర్లో జరుగుతాయి, కమింగ్ ఫ్యూచర్లో. కాకపోతే అవి ఇలా జరుగుతాయి అని ఇప్పుడు చెప్తాం ప్రజెంట్లో. అట్లా అది కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. ఎందుకంటే ముందుగా షెడ్యూల్ అయిన ఫిక్స్ అయిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పొచ్చు. ద పిఎం ఈజ్ అరైవింగ్ నెల్లూరు టుమారో అంటాం. పిఎం ఈజ్ అరైవింగ్ నెల్లూరు అంటే ఇప్పుడు వస్తూ ఉన్నాడు అని కాదు, రేపు వస్తున్నాడు అంటాం. జరిగేది రేపు అయినప్పటికీ కూడా అది ముందుగానే షెడ్యూల్ ప్రోగ్రామ్ కాబట్టి, ఫిక్స్డ్ ప్రోగ్రామ్ కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పొచ్చు. వీఆర్ గోయింగ్ ఆస్ట్రేలియా నెక్స్ట్ వీక్ మేము ఆస్ట్రేలియాకి వెళ్తూ ఉన్నాము అంటాం. ఇవన్నీ ముందుగా నిర్ణయించబడిన కార్యక్రమాలు కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వీటిని మనం చెప్పవచ్చు. ముందుగా నిర్ణయించబడి సమీప ఫ్యూచర్లో తప్పకుండా జరుగుతాయి అన్న కార్యక్రమాలను ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పవచ్చు.